నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య కళాశాల ఎంసీఏ, ఎంబీఏ మరియు ఎంఎస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, డైరెక్టర్ పి రానా ప్రమోదరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎంబీఏ విభాగం, ఎంసీఏ విభాగం, మ్యాథమెటిక్స్ విభాగం, ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం, కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులు మార్కులతో కళాశాలలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. మంచి రిజల్టుతో పాటు కళాశాలలో నిర్వహించే క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది తమ జీవితాలను ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుకుంటూ విజయం సాధిస్తున్నారని తెలిపారు. కళాశాలలో చదువు, ఉద్యోగాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్స్, సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్ష నిర్వహణాధికారిని టి జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రసాద్, డాక్టర్ రఘుకుమార్, డీన్ సిహెచ్ రామాంజనేయుల్ రెడ్డి, బి సుధారాణి, కంప్యూటర్ డిపార్ట్మెంటు హెచ్ఓడి పవన్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. కృష్ణ చైతన్య పీసీ కళాశాల ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను వీసీ గారు అభినందించడం కూడా జరిగింది. ముఖ్యంగా కేవలం హైయెస్ట్ మార్క్సే కాకుండా పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా రావడం సంతోషించదగిన విషయం. ఎంసీఏలో లక్ష్మి 89.5, అదేవిధంగా శ్రీలత 88.4, హసీనా సుల్తానా 88.2 పర్సంటేజ్తో మొదటి 3 స్థానాలను కైవసం చేసుకున్నాను. అదేవిధంగా ఎంబీఏలో జనూత్న 88.7, శ్రావణి 88%, కీర్తి 86.4% తోటి మొదటి 3 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో సౌమ్యత్రి 87.4, హేమావతి 87.3, సోని 86.6%తో మొదటి 3 స్థానాలను పొందడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో షేక్ అష్మా 88.9, సుకృత 88.88%, కరిష్మా 86.8% తోటి మొదటి 3 స్థానాలను పొందారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి పేరుగలటువంటి కాలేజ్ అయినటువంటి చైతన్య కళాశాల విద్యార్థులు ఎప్పట్లాగానే విజయలక్ష్మి 92.8% తోటి మొదటి స్థానాన్ని పొందడం చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్వరూప 92.2, ఏ శ్రీప్రియ 89.5% తోటి 3వ స్థానాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా మా విద్యార్థులు అత్యధిక మార్కులు పొందడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి సహకరించినటువంటి టీచింగ్ స్టాఫ్కి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యార్థులకు కూడా నా శుభాభివందనాలను తెలియజేస్తున్నా. 2008 సంవత్సరంలో పీజీ కళాశాల స్టార్ట్ చేసాం. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఎప్పటికీ కూడా హైయెస్ట్ మార్క్స్, పాస్ పర్సంటేజ్ ఎక్కువగా రావడం పీజీ విద్యార్థులు తేవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా వారికి బెటర్ ఎడ్యుకేషన్, క్యాంపస్ సెలక్షన్స్ తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా పేరున అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొత్త కోర్సును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టార్టింగ్ ఇయరే ఇంత మంచి ఫలితాలు పొందడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పీజీ పరీక్షల నిర్వహణ అధికారి జ్యోతి మేడం, ప్రిన్సిపల్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
వైస్ ఛాన్సలర్ గారు లాస్ట్ వీక్ రిలీజ్ చేశారు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ అటానమస్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్లో ఎంబీఏ, ఎంఎస్సి అలాగే ఎంసీఏ రిజల్ట్స్లో అన్నింటిలో కూడా ఒక మంచి టాప్ రిజల్ట్స్ సాధించడమే కాకుండా అందరికీ కూడా మెజారిటీ పాస్ పర్సెంటేజ్ రావడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి ఒక మంచి రిజల్ట్ సాధించిన స్టూడెంట్స్కి, దానికి సహకరించిన పేరెంట్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటుగా యాక్టివిటీస్లో కూడా ముందుండేలాగా, వాళ్ళు ఇంకొంచెం యాక్టివిటీస్లో కూడా బెటర్ చేసేలాగా నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ మీట్ కావచ్చు, ఆ తర్వాత కల్చరల్ ఫెస్ట్ కావచ్చు, వీటిని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. దీంతో పాటుగా స్టూడెంట్స్ని ఇంకా కూడా కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఇంకా బెటర్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. దాంతోపాటుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ని కూడా నిర్వహించాలనుకుంటూ ఇంకా కూడా ఘనంగా నిర్వహించాలనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తూ అందరూ కూడా ప్లేస్ బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Good morning everyone. Firstly, I am very thankful for giving me this opportunity to share my thoughts. Myself, I am Asma, currently pursuing MSc Organic Chemistry at Krishna Chaitanya College. Recently, our university has announced the first semester results and I secured the first place with 8.89 GPA. I am sincerely express my heartfelt gratitude to our directors R.V. Krishna Reddy sir and Rana Pramod Reddy sir and P. Jyoti madam and Principal Prasad sir for their constant support and guidance for everyone. I'm very thankful and grateful to our HOD Vijaya Reddy madam for giving for her continuous effort and support, and she gave the every guidance even in a small concepts also she explained very clearly. The college has always emphasized with discipline and skill development. Krishna Chaitanya College always provides good encouragement for every student and also provides a very good learning environment for every student. We have the excellent laboratory facilities where we can gain also practical experience. Not only theoretical knowledge, we can also get here practical knowledge also. We have the excellent library facility also. I am very grateful to my parents. They support me every time, even in my hard times also. Finally, I extend my sincere gratitude to all my parents and my teaching and non-teaching staff and my dear friends also. I always value the Krishna Chaitanya institutions as a stepping stone to my success. I am very proud to be a student of Krishna Chaitanya College. Thank you. Good morning everyone. Myself Jasmine Lakshmi. I am pursuing MCA first year and I scored first place in MCA semester with a GPA of 8.95. I am very thankful to my faculty and my staff and the teaching section also. With the help of my faculty, I scored a great experience in programming language and all. Not only academics, we have games, sports and cultural activities in our college and every day. In this week, we are going to conduct a sports meet for all the PG students. In the next month, we are having a cultural fest also. Everyone will be participating in that with anxiety and excitement. Thank you. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.